హాయ్ ఎవరివన్, నా పేరు మురళీకృష్ణ నిష్టల. మనం ఈరోజు జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. అలాగే ఇంతకుముందు కొన్ని వీడియోల్లో కరెంట్ అఫైర్స్ అండ్ సమ్ హిస్టరీ, పాలిటీ, ఇలా ఎకానమీ, జాగ్రఫీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని చేసాం. ఈరోజు జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. దీనికంటే ముందుగా ఇక్కడ మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, మురళీ నిష్టల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా క్లాసెస్ తాలూకా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ సిరీస్ లెర్నింగ్ యాప్ దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నా క్లాసెస్ ఇంకా వస్తాయి. అది నా యాపే, నా క్లాసెస్ ఉంటాయి. లైవ్ ప్రాక్టీస్ క్లాసులు కూడా ఉంటాయి. ఫ్రీగా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ సిరీస్ లెర్నింగ్ యాప్ తాలూకు లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 20th సెంచరీ స్టార్టింగ్లో త్రిపుర స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి కారణం ఏంటి? ఎందుకు స్వాతంత్రోద్యమంలో పాల్గొంది? త్రిపుర రాజులు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకులే అయి ఉండడం వల్ల, అలాగే బెంగాల్ విప్లవకారులు త్రిపురలో ఆశ్రయం పొందడం వల్ల, అండ్ అక్కడ గిరిజన తెగలు స్వాతంత్ర ప్రియులు అవడం వల్ల, లేకపోతే త్రిపురలో అప్పటికే రాజుకు వ్యతిరేకంగా కొన్ని సంఘాలు ఉద్యమం చేస్తూ ఉండడం వల్ల, ఏ కారణం చేత త్రిపుర 20th సెంచరీ స్టార్టింగ్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొంది? మీకు ఒక 5 to 7 seconds టైం తీసుకోండి. ఆప్షన్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి నేను ఆన్సర్ చెప్తాను. నౌ సో ఏదైతే సెకండ్ ఆప్షన్ ఉందో ఈ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంగాల్ విప్లవకారులు త్రిపురలో ఆశ్రయం పొందారు. ఎందుకు పొందారు అంటే, ఫస్ట్ ఎప్పుడైతే రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాని ఓడించి రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకోవడం ట్రై చేశాడో అప్పటి నుంచి కూడా బెంగాల్ బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు పడేది కాదు. విప్లవాలని అక్కడ స్టార్ట్ అవడానికి కారణం అదే. సో వీళ్ళు విప్లవకారులు సప్రెస్ చేయడం వల్ల వీళ్ళు త్రిపుర వెళ్ళిపోతూ ఉండేవారు. దగ్గరలోనే దే ఫ్లెడ్ అవే టు త్రిపుర. సో అక్కడ కూడా ప్రజలు ఇన్స్పైర్ అయ్యారు. దీని తాలూకా ఎఫెక్ట్ అక్కడ కూడా పడింది. అండ్ బ్రిటిష్ వాళ్ళు కూడా త్రిపురలో వాళ్ళ తాలూకా టార్చర్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఓవరాల్గా త్రిపుర స్వాతంత్రోద్యమంలోకి లాగబడింది బికాజ్ ఆఫ్ బెంగాల్ విప్లవకారులు త్రిపురలో ఆశ్రయం పొందడం వల్ల. అండ్ సెకండ్ క్వశ్చన్, లోక్సభలో షెడ్యూల్ తెగలకు సీట్లు రిజర్వ్ చేయబడని రాష్ట్రం ఏది? సో ద స్టేట్ విత్ 0 number of seats reserved for scheduled tribes in India in లోక్సభ. ఏ స్టేట్లు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాం. చాలా స్టేట్లకి రిజర్వ్ చేయబడలేదు. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్లో ఒక స్టేట్కి రిజర్వ్ చేయబడలేదు. అస్సామా, గుజరాత, బీహార, గుజరాత, రాజస్థాన్. ఈ 4 స్టేట్స్లో ఏ స్టేట్లో ఎస్టీసీ సీట్లు రిజర్వ్ చేయబడలేదు? వెరీ ఈజీ ఆన్సర్ ఐ థింక్. ఎస్, ఆన్సర్ ఈజ్ బీహార్ అండి. బీహార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఒకప్పుడు బీహార్లో 6 లోక్సభ సీట్లు ఉండేవి. బట్ ఎప్పుడైతే 2000లో బీహార్ డివైడ్ అయిపోయింది, అంటే 2 పార్ట్లు అయినప్పుడు జార్ఖండ్లోకి ఎస్టీ సీట్లన్నీ వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు బీహార్ విత్ ఎస్టీ సీట్స్ 0 number of ఎస్టీ సీట్స్. ఇక్కడ ఇచ్చిన మిగతా స్టేట్స్లో ఉన్నాయి. అయితే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. అస్సాంలో 2 ఉన్నాయి, బీహార్లో 0, గుజరాత్లో 4 ఉన్నాయి, అండ్ రాజస్థాన్లో 3 ఉన్నాయి. సో ఈ స్టేట్స్లో మనం బాగా గుర్తుంచుకోవాలి. బీహార్ పర్టికులర్ అనమాట, ఎందుకంటే బీహార్ ఉండదు అని అనుకుంటాం మనం. ఓకే, థర్డ్ క్వశ్చన్, కఠిన జలం దేనికి సరిపోదు? కఠిన జలం హార్డ్ వాటర్ అని అంటారండి. నీటి కాఠిన్యత అనే చాప్టర్ మీరు చూసే ఉంటారు కదా. తాగడానికి యూజ్ అవుదా, సబ్బుతో బట్టలు ఉతకడానికి యూజ్ అవుదా, బాయిలర్లో ఉపయోగించడానిక, పంటలు పండించడానికి? వేటికి ఈ 4లో యూజ్ అవ్వదు హార్డ్ వాటర్? అక్కడ మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చాను. 1, 3, 2, 3, 1, 2, 4, 1, 2, 3, 4 ఇలా మనం ఆప్షన్స్ ఇచ్చుకున్నాం. సో ఈ ఆప్షన్స్లో ఒకటి ఎంచుకోండి. కొంచెం చూడండి, హార్డ్ వాటర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎస్, చెప్పాను ఆన్సర్. కఠిన జలం దేనికి సరిపోదు అంటే 4కి సరిపోదండి. ఈ 4కి కూడా హార్డ్ వాటర్ సరిపోదు. ఎందుకు అంటే హార్డ్ వాటర్లో ఏంటంటే ఉంటాయి మెగ్నీషియం అండ్ కాల్షియం, క్లోరైడ్లు, సల్ఫేట్లు, నైట్రేట్లు. వీటి కారణం చేత వాటర్ హార్డ్ అవుతుంది, కాఠిన్యత వస్తుంది అనమాట, నీటి కాఠిన్యత. సో సబ్బు నురగ రాదు ఇవి ఉంటే. సాఫ్ట్ వాటర్ అయితే నురగ ఎక్కువ వస్తుంది. మన ఇళ్ళలో కూడా ట్యాప్ వాటర్ మంచినీళ్ళు అయితే ఎక్కువ నురగ వస్తుంది, కొంచెం ఎక్కువ స్నానం చేయాల్సి వస్తుంది. అదే హార్డ్ వాటర్ అనుకోండి, సబ్బులో రాసుకోగానే వదిలేస్తుంది. సో వాటర్ స్నానం చేయడానికి యూజ్ అవ్వదు. అలాగే వాషింగ్ మెషిన్లో కూడా బట్టలు ఉతకడానికి కూడా నురగ రాదు కాబట్టి యూజ్ అవ్వదు. అలాగే ఈ హార్డ్ వాటర్ని, కఠిన జలాన్ని బాయిలర్లో యూజ్ చేసాం అనుకోండి, పరిశ్రమల్లో గట్ట, అక్కడ కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్లు అవి డిపాజిట్ అయిపోయి ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ బ్యాడ్ కండక్టర్స్.
బ్యాడ్ కండక్టర్గా మారిపోతాయి. వేడికి బ్యాడ్ కండక్టర్, అసలు బాయిలర్ అంటేనే వేడి అవ్వాలి. సో ఇవి బ్యాడ్ కండక్టర్గా మారిపోతాయి. అలాగే శరీరంలో ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట ఈ కఠిన నీరు, హార్డ్ వాటర్. ఎందుకంటే అయానిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అందువల్ల తాగడానికి సరిపోదు. అలాగే పంటలకు పదే పదే ఈ హార్డ్ వాటర్ కానీ చేస్తే మట్టిలో కాల్షియం, మెగ్నీషియం అయాన్లు పెరిగిపోతాయి. దానివల్ల నేల ఏమవుతుందంటే క్షారత పెరిగిపోతుంది. నేల క్షారత పెరిగిపోవడం వల్ల హార్డ్ వాటర్ పంట పొలాలకి పనికిరాదు. సో కఠిన జలం తాగడానికి, సబ్బుతో బట్టలు ఉతకడానికి, బాయిలర్లు ఉపయోగించడానికి అండ్ పంటలు పండించడానికి దేనికి కూడా యూజ్ అవ్వదు. 1, 2, 3, 4 ఆన్సర్. అండ్ 4th క్వశ్చన్, ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు తన అధ్యక్ష ఉపన్యాసంలో రోమన్ లిపిలో ఉన్న హిందీని ప్రవేశపెట్టమని కోరారు? ఇక్కడ ఉన్న ఒక 4 కాంగ్రెస్ అధ్యక్షుల పేర్లు ఇచ్చాము. వీళ్ళలో ఎవరు రోమన్ లిపిలో ఉన్న హిందీని ప్రవేశపెట్టమని కోరడం జరిగింది తమ అధ్యక్ష ఉపన్యాసంలో? మహాత్మా గాంధీయా, జవహర్లాల్ నెహ్రూవా, అబుల్ కలాం ఆజాదా, సుభాష్ చంద్రబోసా? ఈ 4గురిలో ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు రోమన్ లిపిలో ఉన్న హిందీని ప్రవేశపెట్టమని కోరాడు? 5 seconds టైం తీసుకోండి. మహాత్మా గాంధీయా, జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా క్లాసెస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఆన్సర్ ఈజ్ సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్ గారు హరిపుర అంటే 2 times ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. ఒకసారి ఆయన అయ్యారు, రెండోసారి గాంధీ గారి క్యాండిడేట్ వ్యతిరేకంగా భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారిని ఓడించి మరి ఆయన కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. ఈ హరిపుర సమావేశంలో మాట్లాడుతూ రోమన్ లిపిలో ఉన్న హిందీ ప్రవేశపెడితే అందరికీ యూజ్ఫుల్ గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ ఆయన తర్వాత కాంగ్రెస్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ఆయన స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ 5th క్వశ్చన్, గనుల్లో మైన్స్ ఉంటాయి కదండి, ఈ గనుల్లో ఏ మిశ్రమం వల్ల ఎక్కువగా పేలులు సంభవిస్తాయి? ఇక్కడ మనకి ఒక 4 కాంప్లెక్స్ మిక్చర్స్ ఇచ్చాం. ఇందులో ఏ 2 కలవడం వల్ల ఎక్కువగా పేలుళ్ళు వస్తాయి, గనుల్లో పేలుళ్ళు సంభవిస్తూ ఉంటాయి కదా, దానికి కారణం ఏంటి? ఆక్సిజన్తో హైడ్రోజన్ కలవడం వల్ల, ఎసిటిలిన్తో ఆక్సిజన్ కలవడం వల్ల, గాలితో మీథేన్ కలవడం వల్ల, ఈథేన్తో కార్బన్ డైఆక్సైడ్ కలవడం వల్ల, ఏది కలవడం వల్ల పేలుళ్ళు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి? అప్పుడప్పుడు పోల్స్ పెడతా ఉంటాను, అవి కూడా చూడండి. అలాగే వాటికి ఆన్సర్ షార్ట్స్ రూపంలో పెడతాను, ట్రై చేస్తాను. అలాగే ఒక ఎకానమిక్ రిఫార్మ్స్ జరిగాయి కదా, ఆర్థిక సంస్కరణలు, దానికి సంబంధించిన క్లాస్ ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను త్వరలో. అండ్ నవ్ ఆన్సర్ ఈజ్ గాలితో మీథేన్ కలవడం వల్ల, మీథేన్ తెలుసు కదా, CH4. గాలితో మీథేన్ కలవడం వల్ల 5 to 15% మీథేన్ కలిసిందని గాలితో వెంటనే అది ఎక్స్ప్లోజివ్ గా మారుతుంది, అంటే పేలుతుంది అనమాట. సో మీథేన్ అనేది ప్రొడ్యూస్, అంటే మామూలుగా మైనింగ్ చేస్తున్నప్పుడు మీథేన్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎక్కువైతే గాలిలో కలిసిందంటే స్మాష్. అందువల్ల మీథేన్ ప్రొడ్యూస్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటారు. అండ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఈజ్ కామన్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సాధారణంగా ఏ విధంగా వ్యక్తీకరిస్తారు? అంటే ఒక యూనిట్ ఉంటుంది కదా, ఎలా అని, mg/hg, mg/dL, parts/million, grams/liter. ఈ 4గింట్లో ఏది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఏ యూనిట్ తో మామూలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఆన్సర్ చెప్పానా? చూడండి, mg/dL. mg/dL అంటే mg/dL అని సూచిస్తారు. దీనిలో గ్లూకోజ్ని చెప్తారనమాట. ఏంటి లెక్క అంటే, ప్యాంక్రియాస్ ద్వారా స్రవించే ఇన్సులిన్, గ్లూకోగాన్ ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలుస్తారు. ఓకే, గ్లూకోజ్ని mg/dL లో కొలవడం జరుగుతుంది. mg/dL. మామూలుగా మనం ఉపవాసం అంటే కామన్ ఫాస్టింగ్ అంటారు. మనం నైట్ ఏదో తిని పడుకుంటాము, పడుకున్న తర్వాత మార్నింగ్ లేస్తాం. ఈ లేచేటప్పుడు ఒక 8 hours మినిమం మనం జరుగుతుంది. దీన్ని ఫాస్టింగ్ అంటారు. ఓకే, సో ఫాస్టింగ్లో ఆహారం లేకుండా రక్తంలో చక్కెర స్థాయి మనకి 70 to 99 ఉందనుకోండి, ఉంటే అది మామూలే, డయాబెటిక్ కాదు అని అర్థం. 100 వరకు నో ప్రాబ్లం అండి. ఒకవేళ ఏదైనా తిన్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం 2 hours తర్వాత 140 mg/dL కంటే తక్కువ ఉంటే మనం డయాబెటిక్ కాదు. అయితే ఒకటి 100 దగ్గర దాటుతోంది అంటే యు ఆర్ ఆన్ ద డేంజర్ బెల్స్ అనమాట. డేంజర్ బెల్స్ లో మనం ఉన్నట్టు, మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి వాకింగ్ ద్వారా, వాటి ద్వారా. అండ్ నౌ 7th క్వశ్చన్, ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ అనుకుంటున్నా. NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్థాపించబడింది?
ఎన్ఎస్సి 1983 89 92 98? వెరీ ఈజీ క్వశ్చన్, నేను చెప్తున్నప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో 1992 ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే, నేను చెప్పాను కదా ఎకనామిక్ రిఫార్మ్స్ చెప్పేటప్పుడు ఇండియాలో ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయో చాలా సంస్థలు రావడం జరిగింది, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్స్ మనం తెలుసుకోవాలంటే ఒకసారి ఎకనామిక్ రిఫార్మ్స్ కోసం మనం తెలుసుకోవడం మంచిది, బోత్ ఎకానమిక్ చాప్టర్కి అండ్ జనరల్ స్టడీస్ కూడా. అది నేను త్వరలో ఆ వీడియో పెడతాను. ఇంకా మోర్ వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సిరీస్ లెర్నింగ్ యాప్ మీరు చేస్తే అక్కడ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను షేర్ చేస్తాను, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.